కావచ్చు. రైట్, ఎంసెట్ 2 లీకేజ్ విషయంలో మరొక మేజర్ డెవలప్మెంట్ కనబడుతుంది. తెలంగాణ ఎంసెట్ 1 కూడా లీకేజ్ పై అనుమానాలు వస్తున్నాయి. ఈ ముఠానే ఎవరైతే ఎంసెట్ 2 లీకేజ్ చేశారో ఈ ముఠానే ఎంసెట్ 1 కూడా లీకేజ్ కు పాల్పడినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎంసెట్ 2 లీకేజ్ విషయానికి సంబంధించి ఇప్పటికీ 5గురిని అరెస్ట్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగుతున్నారు. అలాగే మరికొంతమంది పరారీలో ఉన్నారు. మరో 4 పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం ఈ ఎంసెట్ 2 లీకేజీ వ్యవహారంలో ఖమ్మంలోని ఒక కోచింగ్ సెంటర్, అలాగే కొంతమంది మీడియేటర్స్, అలాగే ప్రింటింగ్ ప్రెస్, ఎక్కడైతే పేపర్ ప్రింట్ అయిందో ఆ ప్రింటింగ్ ప్రెస్ కు సంబంధించినటువంటి సిబ్బంది, వీరందరూ కూడా ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఇప్పుడు మూలాలు విజయవాడ వైపు కూడా వెళుతున్నట్లు కనపడుతుంది. మూలం విజయవాడలో ఉన్నట్లుగా కనపడుతోంది. మొత్తం ఈ ముఠానే మళ్ళీ ఎంసెట్ 1 లో కూడా పేపర్ లీకేజీకి పాల్పడినట్లుగా కూడా ఇక్కడ అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రస్తుతం సిఐడి విచారణలో రాజేందర్ రెడ్డి గ్యాంగ్ ఈ వివరాలు వెల్లడించినట్లుగా తెలుస్తుంది. వారిని ఇంట్రాగేట్ చేస్తూ ఉన్నారు. ఈ ఇంట్రాగేషన్ లో ప్రస్తుతం వాళ్ళు ఆ వివరాలు తెలియజేసినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇక మా క్రైమ్ బ్యూరో చీఫ్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు దీనికి సంబంధించిన వివరాలు అందించడానికి. రమేష్, ఎంసెట్ 1 లీకేజ్ వ్యవహారం కనపడుతోంది, ఏంటి వివరాలు? తెలంగాణ ఎంసెట్ 1 కూడా లీక్ అయినట్లు కొంత అనుమానాలు వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి ర్యాంకర్స్ చిట్టాను మొత్తం పరిశీలించినప్పుడు ఏపీ ఎంసెట్ తర్వాత తెలంగాణ ఎంసెట్ 1 జరిగింది, తర్వాత తెలంగాణ ఎంసెట్ 2 జరిగింది. అయితే మూడిట్లో ర్యాంకర్ సంబంధించిన లిస్టును పరిశీలించినప్పుడు తెలంగాణ ఎంసెట్ 1 లో ఏదైతే ర్యాంకర్స్ 69 మంది ర్యాంకర్స్ మీద ఏదైతే ఇప్పటికి సిఐడి విచారణ జరుగుతుందో ఆ ర్యాంకర్స్ అందరూ కూడా దాదాపు 1000 నుంచి 1500, 2000 లోపు ర్యాంకులు మాత్రం అందరికి వచ్చాయి. అయితే అప్పుడు కూడా పేపర్ లీక్ అయినట్లుగా అనుమానం వచ్చింది. ఆ దశలో విచారణ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏదైతే బెంగళూరు చెందిన రాజగోపాల్ రెడ్డి పేపర్ లీక్ చేశాడో అదే మూట అప్పుడు లీక్ చేసినట్లుగా కొన్ని అనుమానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా పూర్తిగా విచారణ చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన 69 మంది ర్యాంకర్స్ లో పూర్తిగా వాళ్ళకు 1000 నుంచి 2000 లోపు ర్యాంకులు వచ్చాయి. అక్కడ ఏపీ ఎంసెట్ లో మాత్రం అందరికీ దాదాపు 35 నుంచి 55,000 ర్యాంకులు కాగా తెలంగాణ ఎంసెట్ 1 లో ఏదైతే ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళందరికీ 1000 నుంచి 2000 రూపాయల ర్యాంకర్స్ వచ్చాయి. కాబట్టి ఇక్కడ కూడా పేపర్ లీక్ అయినట్టుగా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ దశలో కూడా విచారణ చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత గాన పూర్తిగా అన్ని విషయాలు కూడా చెప్పలేమని చెప్పారు పోలీసు అధికారులు చెప్తున్నారు. రమేష్, ఒకవేళ అంటే తీగలాగితే డొంకంతా కదిలినట్లు కనపడుతోంది. ఒకవేళ ఎంసెట్ 1 కూడా ఇంజనీరింగ్ ది కూడా లీక్ అయినట్లుగా నిర్ధారితం అయితే ఏంటి పరిస్థితి? విద్యార్థులు, కొన్ని లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితి? ఒకవేళ నిజంగా కనుక ఈ ఏపీ ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ 1 కనుక లీక్ అయినట్టుగా తెలుసుకుంటే అప్పుడు దాన్ని ఏం చేయాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కౌన్సిలింగ్ దాదాపుగా వెబ్ కౌన్సిలింగ్ కావచ్చు, మిగతా కౌన్సిలింగ్ దాదాపు పూర్తిగా వచ్చింది. అడ్మిషన్ కూడా పూర్తయింది, సీట్ల కేటాయింపు జరిగిపోయింది. కాబట్టి దీనికి సంబంధించి అప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందని చూసాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదే గ్యాంగ్ అప్పటి నుంచి వెంటపడి అంటే మొత్తం ఇప్పుడు తెలంగాణ ఎంసెట్ 2 పేపర్ అయితే ఎవరైతే తయారు చేశారో తర్వాత పేపర్ ముద్రణ ఎక్కడ జరిగింది అందరినీ కూడా ఒకటే ప్రాంతాల్లో జరిగాయి. ఒక దగ్గర నుంచి పేపర్ పెట్టింది, ఒక దగ్గర నుంచి పేపర్ బయటకు వచ్చింది. కాబట్టి ఇదే గ్యాంగ్ వెంటపడి అక్కడి నుంచి మెడికల్ పేపర్ కూడా బయటకు తీసుకొచ్చిందిగా కొంత అనుమానాలు వ్యక్తం చేసి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. అప్పుడు కానీ ఇంకా పూర్తి విషయాలు బయట పెట్టలేమని కూడా అధికారులు చెప్తున్నారు. ఎవరెవరు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డితో పాటు ఎవరెవరు ఉన్నారు రమేష్ ఇంట్రాగేషన్ లో? ఇప్పటివరకు అయితే రాజగోపాల్ రెడ్డి ప్రధాన కీలక నేతని చెప్పొచ్చు. బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న రాజగోపాల్ రెడ్డి అక్కడ ఉషా ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతోటి బెంగళూరులో ఒక పెద్ద వ్యాపార సంస్థను పెట్టుకోవడం జరిగింది. ఇతను దాదాపు 600 నుంచి 1000 కోట్ల రూపాయల ఎడ్యుకేషన్ బిజినెస్ ప్రతి ఏడాది చేస్తుంటాడు. ఇతడు ఏదైతే పీజీ మెట్ పేపర్ లీకేజ్ సంబంధించి దాదాపు 300 కోట్ల రూపాయలు సంపాదించే లక్ష్యంతో పీజీ మెట్ అప్పుడు పేపర్ లీక్ చేశాడు. అప్పుడు సిఐడి అధికారులు 2014లో సిఐడి అధికారులు అప్పుడు అరెస్ట్ చేసేదాన్ని కట్టకట్టడానికి ప్రయత్నం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత తన నెట్వర్క్ ను పూర్తిగా విస్తరింపజేసి మళ్ళీ ఏదైతే తెలంగాణ ఎంసెట్ 2 పేపర్ కూడా లీక్ చేయడం జరిగింది. ఇతను పూర్తిగా పేపర్స్ అంటే ఇండియా మొత్తంలో ఎక్కడ ఇలాంటి కాంపిటేటివ్ పరిస్థితి జరిగినా వాటికి సంబంధించిన పేపర్స్ లీక్ చేసి ఆ పేపర్స్ అమ్ముకోవడం అనేది ఇతను ప్రధానమవుతుంది. ఇతను సంబంధించి ఇంకా
అక్కడికి అంటే 600 కోట్ల రూపాయల బిజినెస్ చేసే ఈ రాజగోపాల్ రెడ్డి పెద్ద మొత్తంలో ఇండియా వైజ్ గా నెట్వర్క్ ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అంటే రమేష్, ఇప్పుడు నడుస్తున్న యాంగిల్ నుంచి బయటకు వస్తే సాధారణంగా ప్రింటింగ్ ప్రెస్ కు సంబంధించి కానీ లేదంటే పేపర్ ఎప్పుడు వెళ్తుంది దేనికి సంబంధించి ఇలాంటి వివరాలు అనేవి చాలా గోప్యంగా ఉంటాయి. ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ ఉంటుంది అనేది ఎవరికి తెలిసే అవకాశం లేదు. సో ఈ డీటెయిల్స్ ఎలా బయటకు వెళ్ళాయి? ఈ ముఠాలకి వీళ్ళు ఎవరు ప్రభుత్వంతో కానీ అధికారులతో కానీ సంబంధం లేనటువంటి వ్యక్తులు వీళ్ళకి బయటకు ఎలా వెళ్ళాయి, ఎలా వెళ్ళి ఉండొచ్చు? దీంట్లో ప్రతి విషయం కూడా అత్యంత గోప్యంగా అటు జేఎన్టీ మెయింటైన్ చేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు ముందస్తుగానే ఇటు జేఎన్టీలో కావచ్చు లేకపోతే ప్రింటింగ్ ప్రెస్ లో అంటే కొన్ని ఇండియా వైడ్ గా ఏంటంటే సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో మాత్రమే ఈ పేపర్స్ ప్రింట్ చేయాలని ఒక రూల్ ఉంటుంది. కాబట్టి ఇండియా వైడ్ కొన్ని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లలో రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన మనుషులు అంతకంటే ముందే వెళ్ళిపోయి అందులో ఉండిపోతారు. వాళ్ళు నమ్మకంగా పనిచేస్తున్న నటించి ఇలా పేపర్స్ బయటికి తీసుకొస్తారు. అయితే ఏదైతే మంగళూరులో పీజీ మెట్ పేపర్ లీకేజ్ సంబంధంలో కూడా ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతను 6 నెలల ముందుగా ఏదో ప్రింటింగ్ ప్రెస్ లోకి పనిగా చేరి అక్కడ నమ్మకంగా పనిచేస్తూ తర్వాత పేపర్ బయటకు తీసుకొచ్చి పీజీ మెట్ పేపర్ లీక్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా అదే తరహాలో ఉండొచ్చు అని పోలీసులు చెప్తున్నారు. ఢిల్లీలో ఈ ఎంసెట్ 2 పేపర్ ని లీక్ ప్రింట్ చేశారు. అయితే అక్కడ కూడా ఇలాంటి ఉద్యోగులు చేరి ఈ పేపర్ బయటికి తీసుకొచ్చే అనుమానాలు అయితే కనబడుతున్నాయి. ఎవరు ఎక్కడి నుంచి ఎట్లా లీక్ అయిన విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇంకా సీనియర్ అధికారులు విచారణ చేస్తున్నారు. అన్ని విషయాలు కూడా ఒకటి రోజుల్లో పూర్తిగా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రమేష్, ఇటు విజయవాడ పేరు కూడా వినపడుతూ ఉంది, విజయవాడలో మూలాలు కనపడుతున్నాయని తెలుస్తుంది. వివరాలు ఏమైనా ఉన్నాయా? విజయవాడలో ఎస్ఎస్ అకాడమీ తర్వాత బ్రిలియంట్ అకాడమీ 2 అకాడమీలో సంబంధించిన విద్యార్థులే పెద్ద మొత్తం ర్యాంకులు సంపాదించడం జరిగింది. అయితే ఆ విద్యార్థులకు సంబంధించి ఈ కన్సల్టెంట్లైన రమేష్, దయాకర్ తర్వాత కుమారు, విష్ణు అనే వ్యక్తులు కొంతమంది వ్యక్తులు కలిసి అక్కడ ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులను ట్రాక్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని వాళ్ళకు కూడా పేపర్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే విజయవాడ సంబంధించిన విద్యార్థులకు సంబంధించి కావచ్చు అక్కడ ఉన్న ఎస్ఎస్ అని తర్వాత బ్రిలియంట్ అని చెప్పి 2 కోచింగ్ సెంటర్ల పైన ఇప్పటికే అధికారులు నిఘా పెట్టి అక్కడి నుంచి పూర్తి సమాచారం సేకరించడం జరిగింది. అయితే విజయవాడకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా విచారణ సంబంధించి అక్కడ ఉన్న ర్యాంకర్స్ కావచ్చు వాళ్ళ వివరాలు కూడా ఇప్పటికే సేకరించి కొంతమంది విద్యార్థులను కూడా ఇప్పటికే సిఐడి విచారణ కూడా జరపడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్. అయితే మొత్తానికి ఎంసెట్ 2లోనే కాదు వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఎంసెట్ పేపర్ 2 లీక్ ప్రకంపనలు ఇంకా సర్దుకునే లేదు. ఎంసెట్ 1 కూడా లీక్ అయినట్లుగా తెలుస్తోంది, సమాచారం అందుతోంది. సిఐడి విచారణలో ఈ విషయం వెల్లడైనట్లుగా సమాచారం. పేపర్ 2 లీక్ చేసిన వాళ్లే పేపర్ 1 సేమ్ మోడస్ ఆపరెండితో లీక్ చేసినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఎంసెట్ 1లోనూ కొంతమంది విద్యార్థుల ర్యాంకులు అమాంతం మారిపోయాయి. ఏపీ ఎంసెట్ లో వేలలో ర్యాంక్ వచ్చిన విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ 1లో 100లో ర్యాంకు సంపాదించారు. దీంతో తెలంగాణ ఎంసెట్ 1 కూడా లీక్ అయినట్లుగా అనుమానిస్తున్నారు. దీంతో పాటు ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ పైన నిందితుల్ని ప్రశ్నిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో అతని నుంచి ఈ సమాచారం వచ్చినట్లుగా తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి ఎంసెట్ వ్యవహారంలో కాదు 2014 ఎడ్సెట్ లో కూడా అతను లీకేజీకి పాల్పడినట్లుగా ఉన్నాయి. ఆల్రెడీ అతను ఒకసారి జైలుకు వెళ్లి వచ్చినటువంటి వ్యక్తి, అతనే మళ్ళీ ఈ ముఠాన్ని నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. అతను ఎంసెట్ 1లో కూడా లీకేజీకి పాల్పడినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.